నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి వచ్చి 10 నెలలు అవుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కొన్నిటిని అమలు చేసింది. మరికొన్నిటిని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త విధానాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే గృహజ్యోతి పథకం, పింఛన్ వంటి వాటిని అధికారంలోకి వచ్చిన అప్లికేషన్స్ తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ తాజాగా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరుతో కొత్త డిజిటల్ కార్డును అందుబాటులోకి తీసుకురాబోతుంది. దానికి సంబంధించిన ఆన్లైన్ లో విడుదల చేసింది. డిజిటల్ కార్డు అప్లికేషన్ ను దసరా నుంచి ప్రజలు స్వీకరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తుది దశకు చేరుకున్న డిజిటల్ కార్డుతో ఎలాంటి ఉపయోగాలున్నాయో చూద్దాం. తెలంగాణ సర్కార్ ఏర్పాటు కాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అన్ని వర్గాలకు వర్తింపజేసింది. ఆ తర్వాత కొంతమందికి మాత్రమే 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం అన్ని వర్గాలకు తెలంగాణ సంబంధించిన మహిళలకు కల్పించారు. కానీ మిగతా సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుతో లింక్ పెట్టారు. అయితే మన రాష్ట్రంలో అర్హులైన ఎంతో మంది నిరుపేదలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు రేషన్ కార్డుతో ఎలాంటి అవసరం లేని బడాబాబుల దగ్గర మాత్రం ఈ కార్డులున్నాయి. తాజాగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకువచ్చింది. ఇందులో మహిళలను ఇంటి ఓనర్ గా గుర్తిస్తారట. ఈ కార్డుతో రేషన్, పింఛన్, ఆరోగ్య, ఇతర పథకాలను ఈజీగా పొందవచ్చని చెబుతున్నారు. అర్హులందరికీ ఒకే రాష్ట్రం, ఒకే కార్డుతో ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన సర్వే కూడా ప్రభుత్వం మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సర్వే చేయనున్నారు. అధికారులు ఇంటింటికి వెళ్లి ఫ్యామిలీ యాజమాని మహిళలతో పాటు ఇతర కుటుంబ సభ్యుల వివరాలను సేకరించనున్నారు. ఆ వివరాలతో ఆ కుటుంబానికి ఓ QR కోడ్ను కేటాయిస్తారు. దీని ద్వారానే అర్హత కలిగిన వారికి పథకాలు అందజేయనున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరుతో సక్రమ కుటుంబ సర్వే చేపట్టనున్నారు. దీనికోసం కుటుంబ సభ్యుల ఫోటోను తీసుకోనున్నారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డును స్కాన్ చేయడంతోనే వాళ్ళు ఏ పథకానికి అర్హులో సులభంగా తెలుస్తుంది. QR కోడ్ వల్ల సైబర్ మోసాలు జరిగే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎంతవరకు అమలు చేయనుందో చూడాలి. ఇప్పటికే ఇలాంటి పథకం పలు రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. దాని అమలు తీరు అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దేశంలోని 4 రాష్ట్రాలు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చాయి. దీని ఆధారంగా QR కోడ్ కేటాయిస్తారు.